హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన రణపాల మొక్కలు. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక లైక్ కొట్టండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకో కొంతమందికి షేర్ చేస్తుంది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? ఈ మొక్క అందరికి తెలిసిందే. ఇప్పుడు అందరి ఇళ్ళల్లో పెంచుకుంటున్నారు. కుండీలల్లో, నేల మీద, భూమిలో అందరి ఇళ్ళల్లో పెంచుకుంటున్నారు. ఇది 2 రకాలు ఉంది మా ఇంట్లో. ఇదొక రకం మొక్క ఉంది, ఇదొక రకం మొక్క ఉంది. ప్రకృతి మనకు ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలను, చెట్లను అందించింది. వాటిలో ఈ రణపాల మొక్క ఒకటి. ఇది ఎన్నో వ్యాధులను తగ్గించి ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఈ రణపాల ఆకు మందంగా ఉంటుంది, దళసరిగా అంటే మందంగా ఉంటుంది. దీని రుచి వగరుగా, పులుపుగా ఉంటుంది. ఈ మొక్క ఆకుల నుండి వేర్లు వస్తాయి. ఇలా ఈ ఆకు కింద పడిందంటే అక్కడే వేర్లు వచ్చి ఒక చెట్టులాగా మారుతుంది. ఈ ఆకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్, యాంటీ డిస్టోమైన్, ఎనాఫిల్ లాంటివి గుణాలు అధికంగా ఉన్నాయి. రణపాల ఆకు తిన్నా కషాయం తయారు చేసి తీసుకోవడం, ఆకు రుబ్బి కట్టుకోవడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. రణపాల ఆకు తింటే 150కి పైగా రోగాలని నయం చేస్తుందని వైద్య నిపుణులు చెప్పారు. జీర్ణాశయంలో అల్సర్లు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్ధకం సమస్యలని నివారిస్తుంది. రణపాల ఆకులు కిడ్నీల సమస్యలను నివారిస్తుంది. అందులో ఉండే స్టోన్స్ కరిగిపోతాయి. డయాలసిస్ రోగులకు మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. కామెర్లు ఉన్నవారు ఉదయం, సాయంత్రం ఈ ఆకుల రసాన్ని 30 ml తీసుకుంటే వ్యాధి నయం అవుతుంది. రణపాల ఆకుల్ని తినడం వల్ల హై బీపీ తగ్గుతుంది. మూత్రంలో రక్తం, చీము వంటి సమస్యలను నివారిస్తుంది. రణపాలలో జలుబు, దగ్గు, విరోచనాలని నయం చేసే గుణాలు ఉన్నాయి. రణపాల ఆకులను పేస్టులా చేసి నుదుటిపై పట్టీలా వేస్తే తలనొప్పి తగ్గుతుంది. ఈ వేరుని తలకి అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. తెల్ల వెంట్రుకలు రావటం ఆపుతుంది. దీని ఆకుల్ని వేడి చేసి గాయాలపైన పెట్టడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. ఈ ఆకుల పసరుని 2 చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి నొప్పి తగ్గుతుంది. ఇదండి రణపాల మొక్క ఉపయోగాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవా మరి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.